ఇంకోటి చివరిది కాకవిష్ట సముత్పన్నాక, కాకిరెట్లు పడినటువంటివి ఎలా పవిత్రం అవుతాయండి? మనం తెచ్చి వాడతామా? కానీ యజ్ఞం చేసేటప్పుడు పురోహితులు ఏం చెబుతారు అంటే, బాబు మర్రి, మారేడు, జువ్వి, జమ్మి మొదలైన కొమ్మలే తేవాలి, వేప కొమ్మలు, తుమ్మ కొమ్మలు తేకూడదని సమిధలు అంటారు వాటిని. అంటే ఈయనేమంటే పొరపాటున ఒక శిష్యుడు ఆ మర్రి కొమ్మ ఏదో తీశాడు, దాని మీద కాకి రెట్లేసింది, పోయి నదిలో గడిగేసేట. దానివల్ల ఇబ్బంది ఏమిటి? మంట మండదు, చచ్చిపోతున్నారు అక్కడ పోగొచ్చి. నువ్వు ఎందుకు కడిగావంటే కాకి రెట్టేసింది. వద్దురా అబ్బాయి, అవి సహజంగా కాకి రెట్ట వేసినా దానికి ఏం కాదు, అవి యజ్ఞానికి పనికొస్తాయి. వాటిని మనం పొరపాటు నీళ్లలో ముంచామనుకోండి కడగడం, ఇక మండవు, పొగొస్తుంది. అంచేది వాటిని కడగాల్సిన అవసరం లేదు. యజ్ఞానికి వాడే సమిధలు ఎవరు కడగరు, ఊరికే ఓసారి అలా నీళ్ళలో ఆరబెడతారు, వాడేస్తారు అంతే. అంచేది కాకవిష్ట సముత్పన్నాక, కాకి రెట్ట వేసినా కూడా పవిత్రం అయ్యాయా లేదా అది లెక్క.